హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కుర్తీ కటింగ్ అండి. చాలాసేపు ఆలోచించి ఇలా అయితే స్టిచ్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. సో ట్రెండ్ ఫాలో అవ్వడం ఎందుకు, ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సే ఇది. సో ఏంటంటే ప్రిన్స్ కట్ మోడల్లో డ్రెస్ స్టిచ్ చేద్దామని డిసైడ్ అయ్యా. అంతే, ఏముందిగా, క్లాత్ కింద వేసేసుకున్నా, మార్క్ పెట్టడం స్టార్ట్ చేశా. ఫస్ట్ అయితే నేను స్టిచ్ చేయగలనా అని ఆలోచించా. అందుకని పేపర్ మీద ఎలా అయితే ఒకసారి డ్రా చేసి అయితే చూసుకున్నాను. ఓకే, పర్లేదు, నేను స్టిచ్ చేయగలను అని నాకు అనిపించింది. చూద్దాం మరి ఈ డ్రెస్ ఎలా టర్న్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో చూడాలి ఇక. సో ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. అది ఎలా అనేది వీడియోలో ఒకసారి చూడండి. షోల్డర్ నుండి 7 సెంటీమీటర్స్, నడుం దగ్గర 14 సెంటీమీటర్స్, హిప్ దగ్గర 21 సెంటీమీటర్స్కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చెస్ట్ వచ్చేసి సైజ్ 36, 9+2 తీసుకున్నాను. నెక్స్ట్ నడుం దగ్గర 8+2 తీసుకున్నాను. హిప్ దగ్గర 11+2 తీసుకున్నాను. సో మీ మెజర్మెంట్ని బట్టి మీరు కొలతలు అనేవి తీసుకోండి. ఇక్కడ ప్రిన్స్ కట్లో మనం ఎలాగైతే ముందు ఇలా మార్క్ పెట్టుకుంటాము, సేమ్ అదే విధంగా నేను ఇక్కడ కూడా ఇలా మార్క్ అయితే పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన 2 ఇంచెస్కి, కింద 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని మిడిల్లో 4.5 దగ్గర తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకున్నాను. కింద ఏంటంటే క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది. నార్మల్గా కుర్తీకి అయితే 11-12 సెంటీమీటర్స్ ఉంటుంది. దీనికి మాత్రం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను, కొంచెం కింద ఫ్రీగా ఉండడం కోసం. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని 11.5 సెంటీమీటర్స్ దగ్గర కట్స్కి మార్క్ అయితే పెట్టేసుకున్నాను. మా పిల్లలు అనుకుంటున్నారు, ఈ ఇంటి మమ్మీ నీకు ఏడ పని లేదా, ఎప్పుడూ ఏదో ఒకటి కుట్టుకుంటూ కూర్చుంటామని. సో ఏదైనా కొత్తగా ట్రై చేయడంలో ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. సో ఇది ఎలా టర్న్ అవుతుందో చూడాలి. ఇక్కడ ఇప్పుడు న్యూ లుక్ ట్రెండింగ్లో ఉన్న నెక్ ఆ మోడల్లో స్టిచ్ చేద్దామని మార్క్ అయితే పెట్టుకున్నాను. అది ఎలానో పెట్టానో ఒకసారి మీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్ కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. షోల్డర్ నెక్ కలిపి 7 ఇంచెస్ తీసుకున్నాను. అలా నెక్ అయితే డ్రా చేసేసుకోండి. ఫ్రంట్కి ఇక్కడ 7, షోల్డర్ 7 తీసుకోవద్దు, 6.5 మాత్రమే తీసుకోవాలి. 1.5 నెక్కి తీసుకోవాలి. బ్యాక్ నెక్ మాత్రం 7 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అక్కడ డబల్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నేను కట్ చేసేటప్పుడు మాత్రం 6.5 మాత్రమే తీసుకొని కట్ చేస్తాను. బ్యాక్ నెక్ 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్ తీసుకొని నెక్ పార్ట్ 1.5 ఇంచెస్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంతే బ్యాక్ కూడా ఫ్రంట్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
మీరు క్లియర్గా చూస్తే నేను ఎక్కడ ఎంత తీసుకున్నానో మీకు ఒక ఐడియా వస్తుంది. ఏదైనా నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆటోమేటిక్గా ఏదైనా సరే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నాకు ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం అది నా నెక్స్ట్ వీడియోకి అయినా నెక్స్ట్ డ్రెస్కి అయినా నాకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో అక్కడి నుండి మనం నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఎవరో చెప్పాలి, వినాలి, నేర్చుకోవాలి అన్నది ఏమి ఉండదు. ఒకసారి మనం ఏదైనా నేర్చుకున్నామంటే మనం దాన్ని చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడే అందులో మిస్టేక్స్ ఏంటి, ఎలా కుట్టాలి, ఎలా అయితే బాగుంటుంది అన్న విషయాలు ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతూనే ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా వర్క్ నేర్చుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా అది మనకు వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది ఎలా కుట్టాలి అనేది. సో బ్యాక్ అయితే అలా నేను నెక్ కట్ చేసేసుకున్నాను. అవుట్ఫిట్ ఎలా వస్తుందో ఇక మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇదే ప్యాటర్న్ని నేను మెయిన్ క్లాత్ మీద వేసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నాకేంటంటే మెయిన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను, కానీ క్లాత్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది. అనుకున్నంత లెంత్ రాలేదు. సో ఇక్కడ నేను ఏదైనా బార్డర్ క్లాత్ని వేరే ఏదైనా బార్డర్ క్లాత్ని కింద జాయిన్ చేద్దామని అనుకొని సో ఉన్న దాంట్లోనే ఇలా కుర్తీని కట్ చేసుకున్నాను, ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా. సో డబల్ ఫోల్డింగ్ వేసుకొని క్లోజ్ వైపు మనది ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్లో ఉంచుకొని ఇలా వేసుకొని కట్ చేసుకోండి. సో క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేస్తూ కట్ చేసుకోండి. కట్ చేసే ముందు 1-2 సార్లు చూసుకోండి, ఏదైనా మిస్టేక్ అయితే తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. సో కట్ చేసే ముందే ఒకసారి ఆలోచించి చూసుకొని కట్ చేసుకోండి. సో ఈ ప్రిన్స్ కటింగ్ అనేది నేను మెయిన్ క్లాత్కి జాయిన్ చేశాక కట్ చేస్తాను. సో అక్కడ స్టిచ్ కనబడకుండా ఏదైనా లేస్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో హ్యాండ్స్ అయితే నేను ఇలా ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ నుంచి నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. సో క్లాత్ ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంతే కట్ చేసుకొని, సో నేను ఉన్న క్లాత్లోనే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఇక్కడ స్మాల్ సైజే పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సలహా నాకు ఇవ్వండి. సో నేను ఇప్పుడిప్పుడే చెప్పడం నేర్చుకుంటున్నాను. సో నాకు ఎలా చెప్పాలన్నది ఒక క్లారిటీ రావట్లేదు ఇంకా. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంతకన్నా మంచి వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తాను. సో అవుట్ఫిట్ ఎలా వచ్చిందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.